హలో గైస్, వెల్కమ్. సో బిట్కాయిన్ మైనింగ్ జర్నీకి స్వాగతం. సో చూస్తుంటే కనుక నేను ఇప్పటివరకు బిట్కాయిన్ మైన్ చేయడం అనేది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను. కొన్ని వెబ్సైట్ యాడ్ అయినాయి, కొన్ని వెబ్సైట్స్ పోయినాయి. సో ప్రస్తుతానికి ఒక 23 వెబ్సైట్స్ నేను మైనింగ్ సంబంధించి పెట్టుకున్నాను. సో ఈ వెబ్సైట్స్లో కొన్ని ఇలాగా క్లౌడ్ మైనింగ్ ద్వారా చేస్తే, కొన్ని క్యాప్చా వర్క్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఇలాగా ఈ వెబ్సైట్స్ ద్వారా ఇప్పటికి ప్రస్తుతానికి నేను మైన్ చేసింది ఎంత వచ్చిందంటే, ఆల్మోస్ట్ ముందర ఎన్ని రోజుల నుంచి మైన్ చేస్తున్నానో చెప్తున్నాను. అట్ ప్రజెంట్ నేను ఈ డోజ్ మైనర్ ప్రో అనేది నేను డేస్ కౌంట్ చేయడానికి వాడుకుంటున్నాను. రెండు మైన్ కూడా చేస్తున్నాను, క్లౌడ్ మైనింగే. సో ఇక్కడ చూపిస్తున్న వాల్యూ ఎంత అంటే 38.98600 వస్తుంది. సో బేసిక్గా చెప్పాలంటే 0.5 పర్ డే, కాబట్టి దీన్ని డబల్ చేయాలి. 38.9 వీటిని దాంట్లో 38.5 తీసుకుంటే మనకి ఎన్ని రోజులు మైన్ చేసాం వస్తుంది. 38 డబల్ చేస్తే 76, 77, దిస్ ఈజ్ 78th డే. ఇప్పటికి 78 డేస్ అయిందండి. ఇంకొక 22 డేస్ అయితే ఆల్మోస్ట్ 100 డేస్ పూర్తవుతుంది. సో 100 డేస్ పూర్తయిన రోజున ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి నేను మైన్ చేస్తున్నట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే కనుక మేబీ ఏమన్నా వచ్చు. సో కొన్ని వెబ్సైట్స్ ఇంకా ప్రస్తుతానికి కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను వాటి విషయంలో. బట్ ఇప్పటివరకు నేను మైన్ చేసింది ఆ వెబ్సైట్స్ ప్రకారం అయితే మాత్రం ఎంతకు చేరిందంటే, బీటీసీ ఫస్ట్ బిట్కాయిన్ చెప్తాను. సో నేను బిట్కాయిన్ ట్యాబ్ ఎక్కువగా వర్క్ చేస్తున్నాను. ఇందులో హైయెస్ట్ ఇదే. సో $12.79 నేను ఎర్న్ చేశాను. ఇది కాకుండా మిగతా అన్నీ కలుపుకొని సమ్వేర్ అరౌండ్ ఒక $10 దాకా వస్తుంది. సో $20 వర్త్ చేసే బిట్కాయిన్ ఇప్పటివరకు నా దగ్గర ఉంది. సో $20 రమారని అనుకుంటే కనుక, సో $10 $20 అబౌవ్ దాటిందండి. సో అట్ ప్రజెంట్ నా టోటల్ బిట్కాయిన్ మైనింగ్ క్యాపబిలిటీ అనేది ఇందులో $12, రెస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అంటే లైక్ ఫైర్ ఫాసెట్, తర్వాత క్లౌడ్ మైనింగ్స్ సంబంధించి నాకు నోలిటెక్స్, తర్వాత నేరోబాట్, ఇలాగ వీటిలన్నిటి నుంచి నేను మైన్ చేస్తున్న కలుపుకుంటే రఫ్లీ ఇట్ కమ్స్ అప్ టు 1,887 రూపీస్ మైన్ చేశాను వాల్యూ చేసే బిట్కాయిన్ని. నెక్స్ట్ అంతా నెగ్లిజిబుల్ అమౌంట్సే, బట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటాం కదా, ఆ టైప్ అనమాట. సో నెక్స్ట్ ఈథీరియం ఫాసెట్స్ ద్వారా చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను వాడుతున్న వెబ్సైట్లో ఈథర్ కింగ్. సో ఇది కొంచెం ఎక్కువ, ఇదే కొంచెం ఎక్కువ అనుకుంటా. ఫైర్ ఫాసెట్ కూడా కొంచెం వెనకే ఉంది. సో ప్రస్తుతానికి ఈథర్ కింగ్ అయితే మాత్రం ఈథీరియంలో నేను మైన్ చేసేది. సో టోటల్గా ఇది ఫైర్ ఫాసెట్ కలిపి 0.000226 వచ్చింది. సమ్వేర్ అరౌండ్ ₹4.28 అంతే, ఎక్కువేం రాలేదు. సో దీని తర్వాత నేను ఎక్కువగా మైన్ చేస్తున్న డోజ్లో నాకు ఎక్కువ రావడానికి కారణం ఇదండి. సో డోజ్లో 483 డోజ్ ఇక్కడ. సో ఇంతకంటే ఎక్కువగా నాకు ఫాస్ట్ మైనర్ ఒకటి టెలిగ్రామ్ యాప్ ద్వారా చేస్తాను, అదొక 800 డోజ్ దాకా మైన్ అయింది. ఇంకో డోజ్ మైనర్ ప్రో ఇవి వాడుతున్నాను. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర 1,367 డోజ్ అయితే మైన్ అయింది, 0.5 లాగా. దాని టోటల్ వాల్యూ కన్సిస్ట్స్ ఆఫ్ 24,345. నేను నమ్మలేకపోయాను. కారణం ఏంటంటే ఒక డోజ్ కాయిన్ వాల్యూ 1,000కి వచ్చేస్తే డోజ్ని 23 or సంథింగ్ అలా వస్తుంది. డోజ్ ప్రైస్ కొట్టు చూద్దాం. అట్ ప్రజెంట్ డోజ్ ఇది వచ్చి 20 రూపీస్ పడుతుంది. సో ఆల్రెడీ 1000 డోజ్ ఉంటే నాకు 20,000 డోజ్ అవుతుంది.
సో ఇంకో 300 కాబట్టి అదంతా కలిపి 24,000 అయింది. నెక్స్ట్ టీఆర్ఎక్స్ ట్రాన్ వచ్చి 303 టీఆర్ఎక్స్ నా దగ్గర ఉంది. రఫ్లీ దట్స్ వాల్యూస్ టు 6,480 టీఆర్ఎక్స్ సంబంధించి నేను వాడుతున్న వెబ్సైట్లో ఒకటి మల్టీమైనర్లో నేను ఎక్కువ లేదు, 1.5 మాత్రం ఉంది. నాకు దానికి రీజన్ ఏంటంటే ట్రాన్ టాప్ 300 టీఆర్ఎక్స్ నాకు ఇందులో మైన్ అవుతుంది. అయితే వీడు అడుగుతుంది ఏంటంటే డిపాజిట్ చేయాలన్నాడు, 20 టీఆర్ఎక్స్ మినిమం డిపాజిట్ చేయాలంటున్నాడు. సో వెబ్సైట్ మరి కొంత ఇన్వెస్ట్ చేయాలన్నాడు కాబట్టి తెలీదు. సో ఉన్నంతలో ప్రస్తుతం 300 టీఆర్ఎక్స్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 6,000 వాల్యూ. సో ఆల్మోస్ట్ ఇంకా 100 డేస్కి ఒక 20 డేస్ ఉండగానే దాదాపుగా నేను ఇంకా మైన్ చేశాను. రఫ్లీ టోటలీ కన్సిస్ట్ ఆఫ్ 32,718 రూపీస్ వాల్యూ చేసి క్రిప్టో కరెన్సీ నేను మైన్ చేస్తున్నాను. సో మైనింగ్ అనలేము, సో రకరకాల వర్క్స్ యూస్ చేసి చేస్తున్నట్టు. సో ఇది ప్రస్తుతానికి. సో ఇందులో ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయని తెలీదు. సో ఇదివరకు ట్రోడెక్స్ అనే ఒకటి ఉండేది. ట్రోడెక్స్ సమ్హౌ ఇట్స్ బీన్ బ్యాండ్ అన్న స్టాప్ అయిపోయింది. సో అలాగే చాలా పోయినాయి ఈ 100 డేస్ జర్నీలో. సో ప్రస్తుతానికి ఇక్కడికి చేరాం. ఇందులో అంత ఫుల్గా చెప్పలేను, ఎందుకంటే కొంత మారచ్చు. సో నిజాయితీగానే కొన్నాను. బిట్కాయిన్ వరకు అయితే కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈథీరియం, డోజు, టీఆర్ఎక్స్ విషయాల్లో మాత్రం చెప్పలేను. ఈథీరియం ఓకే, ఈథీరియం కూడా చాలా నెగ్లిజిబుల్ అమౌంటే కాబట్టి ఐ డోంట్ థింక్ అంత పెద్ద మ్యాటర్ కాదు. డోజులో ఏది లెజిట్, టీఆర్ఎక్స్లో ఏది లెజిట్ అందో తెలియడం లేదు. బట్ అట్ ప్రజెంట్ మాత్రం నా టోటల్ వాల్యూ 32,000 దాకా చేరింది. సో థింక్ 100 డేస్ రీచ్ అయ్యేటప్పటికి ఎంతకు చేరుతుందని చూడాలని ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బిట్ కాయిన్. సో ఫ్రీ బిట్ కాయిన్ రీసెంట్గా నేను దీన్ని 1,000కి టచ్ చేయించాను. సో దానికి నేనేం పెద్ద స్ట్రాటజీ వాడలేదు, పేషెన్స్గా వెయిట్ చేశాను. అండ్ నాకు అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి దానివల్ల ఈజీ అయింది. సో నేను ఎక్కువగా అప్లై చేసిన స్ట్రాటజీల్లో పెద్ద ఏమీ లేదు, కానీ ఇవ్వండి లాస్ వస్తుందో చెప్పలేము. సో ప్రస్తుతానికైతే 1,032కి రీచ్ అయ్యాను. సో దట్స్ ఆల్ గైస్. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించి మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఐ థింక్ స్లో అండ్ స్టడీగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇందులో మనం విన్ అవుతాం. కాకపోతే పేషెన్స్తో ఉండాలి, అంత త్వరగా ఏది రాదు. సో థ్యాంక్ యూ గైస్.